హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరపప్పు ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు, బియ్యం పోసుకొని శుభ్రంగా వాటర్తో కడిగి ఒక 5 గంటల పాటు నానబెట్టాలి. చూడండి, ఇక్కడ నేను ముందుగా నానబెట్టి ఉంచాను. 5 అవర్స్ తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 2 కప్పుల పెసరపప్పు, అరకప్పు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పును మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఇడ్లీలకి రవ్వ ఎలా ఉంటుందో అట్లా బరకగా మిక్సీ పట్టుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని మనం పెసరపప్పుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టుకొని నైట్ అంతా మూతపెట్టి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి, ఈ విధంగా నురగగా పిండి పొంగి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అందులో పిండి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్లు పెట్టి మూత పెడదాం. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీలు రెడీ అయినాయేమో చూద్దాం. చూడండి, మనకి ఫోర్క్కి ఏమీ అంటుకోలేదు. ఇడ్లీలు రెడీ. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఇడ్లీలు ప్లేట్లకు అంటుకొని ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. పిండి మనకి పొంగింది కదా, ఈ విధంగా మనకి నార్మల్ ఇడ్లీలు వచ్చినట్లే ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఏదైనా మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్, కారపొడి దేంట్లో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా ఈజీ, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.